వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు. సో మగవారిలోని సెక్స్ సమస్యల గురించి ఆయన వివరంగా పరిష్కారం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఒక ప్రేక్షకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. తన అంగము చిన్నగా ఉంటుంది, 2.5 ఇంచులు మాత్రమే. అయితే అతనికి పెళ్లి కాబోతుందంట. సో వాళ్ళ భార్యని సంతృప్తి పరచగలడా లేదా అని చెప్పేసి అతని క్వశ్చన్. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగం అచీవ్ కాకపోవటం అంటే లేవకపోవటం, లేచిన సస్టైన్ కాకపోవటం అంటే నిలకడ లేకపోవటం, ఒకవేళ దీంట్లో బ్లడ్ వచ్చి నిండినా దీంట్లో సస్టైన్ కాకపోవటం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవటం, అలాగే సెక్స్లో టైమింగ్ తగ్గడం, సైజ్ తగ్గిపోవటం, అంగం పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయిపోవటం, అలాగే సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, అంగం మీద పొక్కులు, నీళ్ళ లాంటి పొక్కులు రావటం, అలాగే సిఫిలిక్స్, గనేరియా, సంతానలేమి సమస్యలు ఎన్నిటికీ చూస్తానండి. ఇవాళ నా దగ్గర ఒక ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా అంగం చిన్నగుంది సార్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నా భార్యకు సంతృప్తి పరచగలుగుతానా లేదా, అంటే తృప్తి పరచగలుగుతానా లేరా అనేది ఒక సందేహం, ఒక క్వశ్చన్ అని అడిగాడు. దాని గురించి చెప్పాలి. యాక్చువల్గా సైజ్ ఏమైనా మెన్షన్ చేశాడమ్మా దాంట్లో? 2.5 ఇంచు సైజ్ 2.5 ఇంచ్ అన్నాడు ప్రేక్షకుడు. ఒక్కటి చెప్పాలమ్మా, ఫస్ట్ ఎంత సైజు ఉంటే, అంగం సైజు ఎంత ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుంది అనేది ఒక చిన్న ఇక్కడ ఏంటంటే జనాల్లో కొన్ని అపోహలు మిస్ ఉన్నాయి. అవి ఇవాళ క్లియర్ చేయబోతున్నాను. యాక్చువల్గా యోని లోపట 2.5 ఇంచుల వరకే ఈ భాగం, ముందు భాగం సెన్సిటివ్ పార్ట్. నేను కెమెరాలో చూస్తున్నాను చూడండి, ఇది యోని. ఈ 2.5 ఇంచులు, ఈ 2.5 కదా, ఇక్కడ దాకా 2 ఇప్పుడు లోపల పెడదాం. ఇక్కడ వరకే సెన్సిటివ్ భాగం ఉంటుంది యోనిలో. వెనుక వైపు డెప్త్లో వెళ్తే ఇన్సెన్సిటివ్, అక్కడ సెన్సేషన్ ఉండదు. మగవాడు ఎప్పుడు అంగం ఇన్సర్ట్ చేస్తాడో ఇక్కడ వరకు, ఈ భాగం వరకే సెన్సేషన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారు. ఈ క్లైటోరిస్, ఈ యోని పైన వల్వా మీద మధ్యలో ఉన్న పైన భాగంలో చిన్న బటన్లా ఉంటుంది, క్లైటోరిస్ ఉంటుంది దానికి. అది సెన్సిటివ్ పార్ట్. మన అంగంలో మొత్తం నరాలు వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతాయి కదా, వాళ్ళకు కూడా యోని నరాలన్నీ ఫైబర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ భాగంలో ఎండ్ అయిపోతాయి. లోపల జీ స్పాట్ అనేది ఉండదండి. యాక్చువల్గా జీ స్పాట్ ఒక వాదన తప్ప, ఏ లోపల ఎక్కడ చూసినా జీ స్పాట్ ఉండదు. కాకపోతే వాళ్ళకు భావి ప్రాప్తి పరిచే నరాలన్నీ పై భాగంలో, యోని పై భాగంలో 2.5 ఇంచుల వరకు ఉంటాయి. అక్కడ మన అంగం రాపిడి చేస్తే వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు. సైజ్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ లోపలికి మొత్తం లోతుకు అంగం వెళ్ళాలని కూడా ఇక్కడ ఏం కండిషన్ లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్లకు భావి ప్రాప్తి కలిగే వరకు వాళ్లకు వీర్యం వెళ్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళు భావి ప్రాప్తి కలిగే వరకు మన అంగంలో గట్టితనం ఉండి తీరాలి. ఇక్కడ సైజ్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పాడంటే, 2.5 ఇంచులు అంటే బాధపడాల్సిన అవసరం లేదు, 3 ఇంచులు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు, 2 ఇంచులు ఉంటే కొంత వరకు ఇబ్బంది రావచ్చు, అంతే తప్ప 2.5 ఇంచులు 3 ఇంచులు ఉంటే ఏం లేదు. హాయిగా సవ్యంగా సెక్స్ సాగించుకోవచ్చు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. పార్ట్నర్కి నేను చెప్పేది ఏంటంటే, ప్రేక్షకుడికి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నీ పార్ట్నర్కి సుఖపెట్టవచ్చు, పిల్లలు కూడా నీకు హాయిగా సంతానం కూడా కలుగుతుంది. ఈ అపోహ మాత్రం వదిలిపెట్టండి. అప్పటి వరకు నీ అంగంలో గట్టితనం లేదు, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది అంటే నాకుతో కలువు బాబు, నీ ట్రీట్మెంట్ అవుతుంది. హస్తప్రయోగం చేసుకోవటం వల్ల, అతిగా బూతు సినిమాలు చూసుకోవటం వల్ల, లేదా బెడ్ మీద పడుకొని అంగానికి రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల అంగం సెన్సేషన్ బాగా పెరిగిపోయి శీఘ్రస్ఖలనం, సెన్సిటివ్ పెనిస్ లాంటి సమస్యలు ఉంటాయి. అట్లాంటి సమస్యలు ఉంటే మాత్రం శృంగారంలో ఇబ్బంది రావచ్చు. మీరు విన్నారు కదా ప్రేక్షకులు. ఇలాంటి సైజు ఉన్నా కూడా మీకు సందేహాలు ఉన్నా కూడా నాకు క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా పర్మనెంట్ సొల్యూషన్, ఒక్కసారి మందులు వాడుకుంటే మీ ఎలాంటి సెక్స్లో ఎలాంటి సమస్య ఇబ్బందులు ఉండవు. చాలామందికి ఉన్నాయండి. ఒకటికేమో అంగం సరిగా లేవదు, దానికి ప్రైమరీ ఈడీ అంటారు, దానికి టైప్ 1 ఈడీ. కొందరికి లేచిన తర్వాత ఆమె సుఖపడే వరకు నిలకడ ఉండదు, తొందర కింద పడిపోతుంటుంది, టైప్ 2 ఈడీ అంటారు. కొందరికి తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఒకటికి లేవదు సరిగా, ఒకటికి లేచి నిలబడదు, ఒకటికి లేచినా కూడా వీర్యం మధ్యలోనే వెళ్ళిపోతుంటుంది,
ఒక నిమిషం లోపల వెళ్ళిపోతుంది. కొందరికి వీర్యం అంగం లోపల పెట్టంగానే వీర్యం వెళ్ళకుండా మెత్తపడిపోతుంది. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. వీర్యం తొందరగా వెళ్ళిపోతే దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం అంటారు. ఏ సమస్య ఉన్న మగవాళ్లలో శాశ్వత నివారణ యునాని మందులతో, వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయిన దానికి పెంచుకోవచ్చు సైజు. పుట్టుకతో చిన్నగా ఉంది మాత్రం పెద్దగా కాదు. పుట్టుకతో పెద్దగా ఉండి హస్తప్రయోగం చేసుకోవడం వల్ల చిన్నగా అయిపోయింది లేదా సన్నగా అయిపోయింది అనుకోండి, వంకర అయిపోయింది అనుకోండి, మళ్ళీ దానికి ఆ లోపాలు ఆ దోషాలు సరిదిద్దుకోవచ్చు. టైమింగ్ పెంచుకోవచ్చు, సింగారంలో పవర్ పెంచుకోవచ్చు. ఏ సమస్య లేకుండా మీ దాంపత్య జీవితానికి సాఫీగా సాగించుకోవచ్చు. విన్నారు కండి. మీరు లోకాన దేశాన ఏ మూలాన ఉన్నా మా ప్రేక్షకులకు నేను చెప్పేది మనవి చేసుకునేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా నాతో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి మీ సమస్యలకు శాశ్వత నివారణ బయటపడడానికి యునాని మందులతో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఎలాంటి సింగార సమస్యలు ఉండకుండా నేను బాధ్యతగా చెప్తున్నాను. మళ్ళీ రాకుండా, అంటే మళ్ళీ మీరు పాడు చేసుకుంటూ వస్తారు. మళ్ళీ వృద్ధాప్యంలో రావచ్చు నా దగ్గర. ఎప్పుడు వృద్ధాప్యం అంటే ముసలితనంలో. మీరు ఏం చేయకపోతే మళ్ళీ వారానికి 2-3 సార్లు సెక్స్ చేసుకుంటే ఏ సమస్య రాదు. మళ్ళీ మీరు నా దగ్గర రారు. సమస్యలకు మాత్రం శాశ్వతంగా బయటపడే యునానిలోనే సాధ్యమవుతుంది. అప్పటి వరకు సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్, అద్భుతంగా వివరించారు. సో ఎవరైనా సరే యునానిలో అన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే క్లియర్గా వివరించడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.